ఏమైందమ్మా? డాడీ, ఆ జానకి మమ్మీని నరసింహుల ఇంటికి పని మనిషిగా పంపించింది. అది తెలుసుకుంటేనే నా కళ్ళు అంతా కంపరంగా ఉంది. అలా అని ఇప్పుడు నువ్వు జానకి మీద తిరగబడితే అందరూ ఊరుకుంటారనుకుంటున్నావా? ఎవరో ఏదో అనుకుంటారు అని నాకు జరిగిందని అంత తేలిగ్గా వదలను డాడ్. ఈరోజు దాని సంగతి ఏంటో చూస్తాను. హే, ఆగు. ఈ ఇంట్లోకి వచ్చే అర్హత నీకు లేదు. వెంటనే బయటకు వెళ్ళిపో. నన్ను తీసుకొచ్చింది నువ్వు కాదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటానికి. నిన్ను ఎవరు తీసుకొచ్చినా ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. ఇది మా ఇల్లు. నేను చెప్పాక కూడా వెళ్ళను అంటే మెడ పట్టుకుని బయటికి గెంటించాల్సి వస్తుంది. పరిస్థితి అంతవరకు తీసుకొచ్చుకోకుండా మర్యాదగా వెళ్ళిపో. పో. నన్ను ఎవరు తీసుకొచ్చారో వాళ్ళని చెప్పమను, అప్పుడు వెళ్తాను. నీ బెదిరింపులకు నేను భయపడ్ను. ఎందుకు కుముదా తనని వెళ్ళిపోమంటున్నావు? ఏంటి భూమి, ఇంకా తన మీద నీకు అభిమానం పోలేదా? ఈరోజు మమ్మీ ఆ నరసింహుల ఇంటికి పని మనిషిగా వెళ్ళింది. దానికి కారణం ఎవరు? ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? జానకి కదా? తన కనుసన్నలతో ఎదుటి వారిని శాసించే మమ్మీ ఈరోజు అక్కడ కూరగాయలు అమ్మడానికి వెళ్ళింది. దానికి కారణం జానకి కదా? అలాంటి జానకిని క్షమించమంటున్నావా? ఇంట్లోకి వస్తుంటే చూస్తూ ఊరుకోమంటున్నావా? అందులో జానకి తప్పే ఉంది. జానకి ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది నువ్వు. అది ఎవరికీ తెలియకుండా దాచాలనుకున్నది నువ్వు. నువ్వు చేసిన తప్పుని సాక్ష్యాధారాలతో సహా జానకి నిరూపించింది. అత్త ధర్మపీఠం ముందు శిక్ష విధించింది. కానీ తల్లిగా శిక్ష తన మీద వేసుకుంది. ఇందులో జానకి చేసిన తప్పే ఉంది. అంతే కదా, ధర్మపీఠం ముందు ఎవరైనా సరే సమానం అన్నప్పుడు అందరూ సమానమే అవుతారు కదా. ఈ విషయంలో పెద్దమ్మ కూడా జానకిని సమర్థించింది. మరి నువ్వెందుకు తప్పు పడుతున్నావు? అంటే ఏంటి? నేనేమైనా కావాలని చేశానా? ఏదో యాక్సిడెంటల్గా జరిగింది. ఎక్కడా యాక్సిడెంట్లు జరగలేదా? ఎవరు ఎవరిని గుద్దట్లేదా? అందరూ ఇలాగే శిక్షలు అనుభవిస్తూ ఆ ఇళ్లకు వెళ్లి సేవలు చేస్తున్నారా ఏంటి? అలా ఎవరూ చేయడం లేదు కదా. నష్టపరిహారం ఇస్తామని డాడీ చెప్పినా కూడా మమ్మీ వినిపించుకోలేదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయమని బాబాయ్ ఏదో కొంచెం గట్టిగా చెప్తే అది కూడా వీడియో తీసి అందరి ముందు చూపించి నన్ను దోషం చేసింది. అలాంటి మనిషి నీకు దేవతలా కనిపిస్తుందా? నోరు ముయ్యవే. తప్పు చేసే ముందు ఆలోచించాలి. ఆ రోజే నువ్వు ఇంటికొచ్చి నిజం చెప్పుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. ధర్మపీఠం దాకా వెళ్లేదే కాదు. ఆ నరసింహుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి మీ అమ్మ వైద్యం చేయించేది. నువ్వు నిజాన్ని దాచావు కాబట్టే పరిస్థితి ఇలా చేజారిపోయింది. ఇప్పుడు తనని ప్రయోజనం ఏముంది? బొబ్బిలి వంశంలో తన పర అనే భేదమే ఉండదు. కోటలో ఉన్నవాళ్ళు తప్పు చేసినా, మన తోటలో పనిచేసేవాడు తప్పు చేసినా, మనల్ని నమ్ముకున్న మనుషులు తప్పు చేసినా ఆ తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏంటి బావా, జానకి కనపడితేనే నీ కొళ్ళంతా మండిపోతుంది. జానకిని చూస్తేనే నువ్వు కోపంతో రగిలిపోతావు. అలాంటి జానకి విషయంలో నువ్వు ఈరోజు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. జానకిని ఒక గొప్ప వ్యక్తిలాగా, నన్ను తప్పు చేసిన మనిషిలాగా చూడ్డం నాకు అస్సలు నచ్చట్లేదు బావా. నిజానికున్న బలమది. ఎక్కడైనా సరే నిజం నిజాయితీగానే ఉంటుంది. అబద్ధం చెప్పాలని చూసినా, చేసిన తప్పుని కప్పిపుచ్చాలని ప్రయత్నించినా అది నీకే చెడు చేస్తుందని ఇంకా అర్థం కాలేదా? అమ్మా కుముదా, ఈ విషయంలో నేను నీకు సపోర్ట్ చేయలేను. ఇంట్లో అందరూ జానకి తప్పులేదని అంటున్నారు. మీ అమ్మ కూడా అదే నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు నువ్వు తనతో గొడవపడి ఇదంతా జానకి అక్కడ చెప్తే మళ్ళీ మీ అమ్మ నిన్నే తప్పంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఏది వెనక్కి తీసుకురాలేనప్పుడు గొడవలు పట్టడం అనవసరం. నువ్వింక ఒక్క మాట కూడా మాట్లాడకూడదు.
అదేంటి డాడ్, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారని నువ్వు కూడా భయపడుతున్నావా? ఇక్కడ ఎవ్వరూ ఏదీ మాట్లాడడానికి లేదు. అన్ని నిర్ణయాలు రుద్రాణి తీసుకుంటుంది. తను నిర్ణయం తీసుకున్నాక ఇంకా మాట్లాడి గొడవపడి ప్రయోజనం ఏమీ ఉండదు. మళ్ళీ నువ్వు దోషివవుతావు. అది నాకు ఇష్టం లేదమ్మా. రా. అది కాదు డాడ్. డాడ్ రామ్మా. నా మాట. జానకి, తన మాటలు నువ్వేం పట్టించుకోకు. ఎంతైనా పెద్దమ్మ అలా వెళ్ళడాన్ని తట్టుకోలేకపోతుంది. అందుకే ఇలా మాట్లాడుతుంది. తన తల్లికలా జరగటాన్ని ఏ కూతురు జీర్ణించుకోలేదు. కాని కూతురు విషయంలో ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఇంత పెద్ద తీర్పిచ్చి తన పెంపకంలో లోపమని ఆ శిక్షను అనుభవిస్తున్న రుద్రాణి గారిని చూస్తుంటే నాకెప్పుడు గర్వంగానే ఉంటుంది. ఎవ్వరూ అలాంటి నిర్ణయం తీసుకోరు. నిజంగా గొప్పవాళ్ళు మాత్రమే ఇలా ఆలోచిస్తారు. అది రుద్రాణి రక్తంలోనే ఉందమ్మా. తప్పుని ఎప్పుడూ సమర్థించదు. ఈ ఇంట్లో జరిగినా సరే తల వంచుకుని ఒప్పుకుంటుంది తప్ప మాదే అధికారమని చెరిపే ప్రయత్నం చెయ్యదు. చెప్పాను కదండి, గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్పగానే ఉంటారు, గొప్పగానే ఆలోచిస్తారు. చూడు జానకి, నువ్వు చేసిన దానికి మాకెవ్వరికీ కోపం లేదు. నిజాన్ని నిర్భయంగా నిరూపించినందుకు నిన్నందరం మెచ్చుకున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎదుటి వాళ్ళకి జరిగినప్పుడు మాత్రమే నిజాయితీగా నిలబడతాం, మా వైపుకి వచ్చేసరికి తప్పుకుంటామనేలా ఉండకూడదు. పక్క వాళ్ళకి నీతులు చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా పాటించాలి. నేనెప్పుడు నిజం వైపే ఉంటాను, నిజమే మాట్లాడతాను, నిజం కోసమే బతుకుతాను. అబద్ధం అనేదే నాకు నచ్చదు. ఇంకా నేనెందుకలా చెప్తాను? పదిపోను. నేను కూడా తప్పు చేస్తున్నాను భార్గవ్. భూమిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళాను అన్న నిజాన్ని మీ అందరి దగ్గర దాచాను. నన్ను క్షమించు. అమ్మగారు, ఇంక చాలా అమ్మగారు. పొద్దున్నుంచి కూరగాయలు కోస్తూనే ఉన్నారు. కాసేపు అలా కూర్చోండి, మిగిలినవి నేను కోస్తాను. వద్దు. నీ భర్త కోలుకునే వరకు మీ ఇంట్లో పనులన్నీ నేనే చెయ్యాలని తీర్పు నేనే చెప్పాను. నేనిచ్చిన తీర్పును నేనే తప్పలేను. నువ్వెళ్ళి కాసేపు అక్కడ కూర్చో. అది కాదమ్మా, మీరిలా కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అదీ కాక ఊరంతా మిమ్మల్ని అమ్మ అంటారు. రుద్రాణమ్మ గారితో మీ పొలంలో పని చేయిస్తున్నారా? అసలు మీకు బుద్ధుందా అని మమ్మల్ని తిడతారమ్మా. ఇప్పటికే మీరు మా ఇంటికొచ్చినందుకు అందరూ మమ్మల్ని అంటున్నారు. అలా ఎవ్వరూ అనడానికి వీల్లేదు. తీర్పు చెప్పింది నేనే అయినప్పుడు నా గురించే అలా ఎలా మాట్లాడతారు? అలా ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే నాతో చెప్పండి. అంతేగాని ఈ పని చెయ్యొద్దు అని మాత్రం చెప్పకండి. అమ్మా, కాస్త మంచినీళ్ళు తాగండమ్మా. ఆ బుట్టెట్టివ్వండి. ఏంటి దుర్గమ్మ, ఎప్పుడూ చూసే మనిషినే కదా, ఈరోజేంటి కొత్తగా చూస్తున్నావు? అమ్మా, మీరు ఆ రోజు పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినప్పుడు అందరం ఆశ్చర్యపోయాం. శత్రువుతో తాళి కట్టించుకునొచ్చారు. అధికారం కోసమే కదా, ఆ ధర్మపీఠం మీద కూర్చోవడం కోసమే కదా ఇదంతా చేశారని ఊరంతా అనుకున్నామమ్మా. గుళ్ళో దక్షమ్మకు అధికారాన్నిచ్చినప్పుడు మీరందరి ముందు అమ్మగారిని 4 మాటలు అన్నప్పుడు ఆ ఇంట్లో పుట్టిన ఆడపిల్లలిద్దరిలోనూ ఎంత తేడా ఉందో. ఒక ఆడపిల్ల దేవతలా ఉంటే ఇంకో ఆడపిల్ల అధికారం కోసం ఎంతలా తప్పిస్తుందనుకున్నాం. నువ్వు చెప్పింది నిజమే దుర్గమ్మ. ఆ రోజు నిజంగానే వివాహం కాని వాళ్ళకి అధికారం రాదు కాబట్టి అధికారం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను. కానీ
అధికారం మాత్రమే సంపాదించడానికి పెళ్లి చేసుకోలేదు. నా భర్త నన్ను ఎంతగానో అభిమానించారు. మా ఇంటి శత్రువు కొడుకు నన్ను ప్రేమిస్తున్నాను అంటే నేనంత తేలిగ్గా నమ్మలేదు. కాని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడా మనిషి. అందుకే ఆయన ప్రేమని గుర్తించాను, ఆయన్నే పెళ్లి చేసుకున్నాను. తర్వాత నాకు రావలసిన అధికారాన్ని నా చెల్లెలికి అమ్మ ఇచ్చిందని నాకు కోపం వచ్చింది. అందులోనూ ఎలాంటి సందేహం లేదు. అయితే తర్వాత నేను అర్థం చేసుకున్నాను, అధికారం అనేది ఆస్తి కాదు, హక్కుతో రావాలి. అది అందరి మన్ననలతో రావాలి అని దక్షని చూశాక నాకు అర్థమైంది. ఒక మనిషిని నమ్మడం అంటే అది మామూలు విషయం కాదమ్మా. కానీ ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకున్నాక మనకు తెలియని విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించాలి కదమ్మా. నేనలా కూడా ఆలోచించాను. ఆయనకెన్నో రకాలుగా పరీక్షలు పెట్టాను. చివరికి మా పెళ్లి జరిగాక కూడా అందరూ ఆయన్ని నమ్మకపోతే నా ఇంటి ముందే ఆయన కొరడాతో కొట్టుకుని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఏ వ్యక్తి తన ప్రాణం కన్నా ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించరు. కానీ నా భర్త మాత్రం తన ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించారు. అలాంటి వ్యక్తిని నమ్మకుండా ఎలా ఉంటాను? అందుకే మారిన మనిషి గురించి నమ్మాను. నా చెల్లెల్ని చూసి నలుగురితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలా నిన్ను నమ్మించారు తల్లి, మారలేదు. మీ చెల్లెల కూతురు ఊపిరి తీసేయమని నాకే చెప్పారు. అందుకే కదా జానకిని ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లాలనుకున్నాను. దీక్షితులు గారి దగ్గరికి ఆ దేవుడు చేర్చాడు. ఆ నిజాన్ని ఇప్పుడు మీ దగ్గర చెప్పాలని వచ్చాను. కానీ మీ భర్త గురించి మీరిలా మాట్లాడుతుంటే ఈ పరిస్థితుల్లో నేను మీతో చెప్పలేను. ఏంటి దుర్గమ్మ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అమ్మా, ఒక నిజం మరుగున పడిపోకుండా ఉండాలంటే, ఆ నిజం నిరూపించాలంటే నేనేం చెయ్యాలి? ఎంత కష్టమైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. దానికి నిదర్శనం జానకి. తనకి ఏం జరుగుతుందో అని ఆలోచించలేదు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని కూడా తను ఊహించలేదు. ఒక కుటుంబానికి న్యాయం చేయడం కోసం నిజాన్ని ధైర్యంగా చెప్పింది. ఆ ధైర్యం ఉన్నప్పుడు నిజం ఎంత కఠినమైందైనా చెప్పొచ్చు. ఎన్ని సంవత్సరాలు నేను దాచుకున్న నిజాన్ని మీతో చెప్పాలమ్మా. కానీ దాన్ని మీరు ఎలా తీసుకుంటారో, ఎలా అర్థం చేసుకుంటారోనని నాకు కొంచెం భయంగా ఉందమ్మా. ఆ నిజం మీద నీకు నమ్మకం ఉంటే నేను ఎలా అనుకున్నా సరే నువ్వు నాతో చెప్పొచ్చు. అందులో ఆలోచించడానికి ఏమీ లేదు. అమ్మా, నేను చేసే వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను నమ్ముకున్న దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నా కుటుంబం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాట అక్షర సత్యం. నా మాట మీద మీకు నమ్మకం కుదరకపోవచ్చు. ఆ రోజు జరిగిన దానికి సాక్ష్యాన్ని చూపించమంటే చూపించలేను. కానీ నిజాన్ని మాత్రం దాచలేక మీ దగ్గర చెప్తున్నానమ్మా. అది హలో, అవునా? ఇక్కడికి వస్తున్నారా? సరే, అమ్మగారికి నేను చెప్తాను. అమ్మగారు, విక్రమ్ సింహ గారు ఇక్కడికి వస్తున్నారంట. మా ఇంటికి వెళ్తే మీరు ఇక్కడున్నారని చెప్పారంట. ఆయన ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. అవునా? ఆయన ఇక్కడికెందుకు వస్తున్నారు? అయినా నేనిక్కడ కష్టపడుతున్నానంటే నా మాట వినరు. అందుకే ఆయన్ని రావద్దని చెప్పమను. లేదమ్మా, బాబుగారు ఇక్కడికి బయలుదేరారంట. కాసేపట్లో ఇక్కడికి వస్తారు. చెప్పు దుర్గమ్మ, ఏదో నిజం చెప్తానన్నావు కదా. అంతమంది మీద ఒట్టేశావంటే నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసు. చెప్పు, ఏంటా నిజం? కాసేపట్లో మీ భర్త ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు నేను నిజాన్ని చెప్పానంటే ఆయన నన్ను ఇక్కడ చూస్తారు. మీరు నమ్మకుండా ఉండడానికి నాదే తప్పని మీ ముందు నిరూపించి తర్వాత నా ప్రాణం తీసేస్తారు. ఈ నిజం శాశ్వతంగా సమాధవుతుంది. ఇప్పుడు చెప్పకూడదు. మళ్ళీ సమయం చూసుకుని చెప్తాను. ఏంటి దుర్గమ్మ, ఏదో చెప్తానని ఆగిపోయావు? చెప్పు. అది ఇప్పుడు కాదమ్మా, నేను మళ్ళీ చెప్తానమ్మా. చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడైతే చెప్పలేనమ్మా.
నన్ను క్షమించండి. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి. దుర్గమ్మ అమ్మా, నేను తర్వాత చెప్తానమ్మా. దుర్గమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తోంది? సర్లే, ఈ కూరగాయలు పట్టుకుని బయలుదేరాలి. అదేంటమ్మా, విక్రమ్ సింహ గారు వస్తున్నారని చెప్పారు కదా. వస్తే దారిలో కలుస్తారు. మనం వెళ్దాం పద. మేడం, మేడం, పెళ్లి శుభలేఖలు ఆర్డర్ ఇచ్చారండి. మొత్తం ప్రింట్ అయ్యాయి, ఇవ్వడానికి వచ్చాను. అమ్మమ్మా, అమ్మమ్మా, పెళ్లి శుభలేఖలు వచ్చాయమ్మమ్మా. అయితే నాకు చెప్పడం ఎందుకమ్మా? నువ్వే తీసుకో. లేదమ్మమ్మా, నువ్వే తీసుకో. అమ్మ చెప్తుంది కదా నేను తీసుకోమని. అది కాదు బావా, నేనెందుకు? నిజానికి రుద్రాణి చేతుల మీదుగా తీసుకోవాలి. తను శుభలేఖలు అందుకుని దక్ష ఫోటో దగ్గర పెట్టి తర్వాత గుడికి తీసుకెళ్లి ఆ శుభలేఖలకు పూజ చేయించి అందరికీ పంచాలి. కాని ఈ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఏంటో ఆ రామచంద్రస్వామి ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రుద్రాణి బయట ఉంది కాబట్టి నువ్వే తీసుకో. నేనందుకు అర్హురాల్ని కాదు. అదేంటండి, మంచి మనసుంటే చాలు కదా. భూమి గురించి కన్న తల్లి కన్నా ఎక్కువగా ఆలోచించి గొప్ప వ్యక్తులు మీరు. అలాంటిది మీరు తీసుకోకూడదు అనుకోవడమేంటి? మనసు ఎంత గొప్పదైనా సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. ఆ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. ఆయన నిల్చోబెట్టి ఎంతసేపని అలా మాట్లాడతారు? ముందెవరో ఒకరు శుభలేఖలు తీసుకోండి. తీసుకో భూమి. ఆ శుభలేఖల్ని తీసుకెళ్లి మీ అమ్మ ఫోటో దగ్గర పెట్టమ్మా. అమ్మా దక్ష, నీ కూతురి పెళ్లి శుభలేఖలమ్మా. కళ్యాణం జరగాలని ఆనాడు నువ్వు కోరుకున్నావు. ఆ కళ్యాణ గడియలు దగ్గరకొచ్చేశాయమ్మా. దానికి సంబంధించిన శుభలేఖలు కూడా ఈరోజు ఇంటికొచ్చాయి. కాని ఆ వచ్చే సమయానికి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండవలసింది. బాధగా ఉన్నావు. రుద్రాణి అలా బయట పనిచేయడానికి వెళ్ళిందని అందరం బాధలో ఉన్నాం. ఏదైనా సరే నీ కూతురి పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టే జరిగేలా నువ్వే ఆశీర్వదించు. అదేంటి భూమి, నువ్వలా మౌనంగా ఉన్నావేంటి? మీ అమ్మమ్మగారు అంతలా కోరుకున్నారు. నువ్వు మీ అమ్మమ్మగారిని ఏమడగవా? జరిగేదెలాగో జరుగుతుంది కదా, ఇంక అడగడానికి ఏముంది? ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మళ్ళీ కొత్తగా అడగడం ఎందుకు? భూమి, ఈ మధ్య నువ్వేది మాట్లాడినా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ మధ్య అది నేను గమనిస్తున్నాను. ఇదివరకు నీలో ఇన్ని తెలివితేటలేవు, కానీ ఇప్పుడేంటి? ఏదైనా ఒక మాట చెప్తే ఎవరికీ అర్థం కానట్టు ఇంకోలా మాట్లాడుతున్నావు. నేనేం కొత్తగా మాట్లాడడం లేదు బావా. జరుగుతుందేంటో తెలుసు కాబట్టి మళ్ళీ కోరుకోవడం ఎందుకు అంటున్నాను. జరిగేది అందరికీ తెలుసు, జరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. అయినా ఎందుకు కోరుకుంటారు? ఎక్కడ ఆటంకం రాకూడదనే కదా. మరి నువ్వు నీ తల్లిని నువ్వే కోరుకోకపోతే ఎలా? మీరెవ్వరూ ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నా చెల్లిని చూసుకోవటానికి నేనున్నాను. ఈ పెళ్లిలో తనని పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ఇంట్లో కోడలికి అడుగు పెట్టే వరకు మొత్తం అన్నీ నేనే చూసుకుంటాను. అందులో ఎక్కడ ఏ లోటు రాకుండా నేను చేస్తాను కదా. జానకి, నువ్వు మా ఇంటి కోసమే పుట్టావా అన్నట్టుంది. ఈ పెళ్లి అనుకున్న దగ్గర్నుంచి నీ సహాయాన్ని మేం మర్చిపోలేవమ్మా. నీవల్లే ఈరోజు ఈ కళ్యాణం జరుగుతుంది. ఈ ఇంటికి ఇంత మేలు చేసిన నీకు ఎప్పటికీ ఈ ఇల్లు రుణపడుంటుంది. నీకెప్పుడు ఏ సాయం కావాలన్నా మేమందరం నిలబడతాం. మా ఇంటి గురించి నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నావు. అందుకే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు నన్ను మాట్లాడిగారు. ఆ మాట నిలబెట్టుకోకపోతే ఇంకెందుకు? చెప్పాను కదా, మీకిచ్చిన మాట ప్రకారమే అంతా జరుగుతుంది. ఈ పెళ్లి జరిగాక అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. అదేంటమ్మా, ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం కదా. అదే
ఇప్పుడు రుద్రాణి గారు శిక్షణ భవిస్తున్నారని బాధగా ఉన్నారు కదా, ఆ బాధ కూడా మర్చిపోయి అందరూ కలిసి ఆనందంగా ఉంటారని నా ఉద్దేశం. కూరగాయలమ్మా, కూరగాయలు! సొరకాయ, బెండకాయ, టమాటా. అమ్మా, కూరగాయలు! అమ్మా, ఆకుకూరలు, కాయగూరలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలమ్మా, కూరగాయలమ్మా, కూరగాయలు! అమ్మా, నమస్కారం అమ్మా. ఏంటమ్మా మీకు ఈ పరీక్ష? నమస్కారం అమ్మా. మీరు కూరగాయలు అమ్మడం ఏంటి? చూడండమ్మా, నేనిప్పుడు రుద్రాణిని కాదు, నరసింహులు ఇంట్లో పనిచేస్తున్న ఒక సాధారణ మనిషిని. నాకు మీరిచ్చే గౌరవం మళ్ళీ రుద్రాణిగా నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వండి. ఇప్పుడు మీరేదైనా సహాయం చేయాలనుకుంటే ఈ కూరగాయలు కొనుక్కోండి. ఆ ఇంటికి సాయం చేసినట్టు అవుతుంది. మీ భర్త గురించి మీ దగ్గర చెప్పకూడదు, ఎందుకంటే మీకు బాధ అనిపిస్తుంది. ఆయన మామూలు మనిషి కాదమ్మా, మేకవన్న పులి. బయటికి ఒకలా కనబడతారు, ఇంకోలా ప్రవర్తిస్తారు. ఆ అన్నదమ్ములిద్దరు ఇక్కడ ఎన్నో అరాచకాలు చేశారు. అది మీ దాకా రానివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపం ఏంటో మీకు తెలిసింది కాబట్టి